హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఇంట్లో కొన్ని పాడైపోయినవి, పనికిరానివి వస్తువులు ఉంటాయి కదా! వాటిని మనం ఇవి ఎందుకు పనికిరావు అని పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కొంచెం ఆలోచించి చూస్తే వాటిని కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి ఐడియాలైతే ఈరోజు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. టిప్ నెంబర్ 1, ఇలాంటి పాతవైపోయిన సాక్సులు చిన్నగా అయిపోయినాయి కానీ, కొంచెం చిరిగిపోయినా కానీ మనం పక్కన పడేస్తూ ఉంటాం కదా! ఈ సాక్సులు ఎందుకు పనికిరావని. అలా పడేయకుండా వీటిని కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో చాలా ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా! వీటిని కూడా కవర్స్ అన్నీ పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఆ కవర్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఈ సాక్స్ లోపల ఇలా పెట్టేసుకోవాలి. మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ ఇలా పెట్టేసుకోవాలి సాక్స్ లోపల. చూడండి, ఈ విధంగా నీట్గా అనుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా అనుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. మన ఇంట్లో కవర్లు కనుక లేకపోతే ఏవైనా పాత న్యూస్ పేపర్ కానీ, పిల్లలవి పాత బుక్స్లో ఉండే పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసినట్టు చేసేసి దీని లోపల పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, దీన్ని ఈ విధంగా మనం బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా! ఇలా మనం దీనికి బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల బ్యాంగిల్స్ అనేవి అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు చేయి తగిలి అలా ఏదోటి తగిలి పగిలిపోవడం లాంటివి జరగకుండా ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే సాక్స్కి అద్దినట్టుగా ఉండిపోయి చూడండి ఎటు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కదలకుండా ఉండడం వలన అవి ఏమైనా తాకినా కూడా తొందరగా పగిలిపోకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా మనకు నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని సాక్సులు ఉంటే అన్నీ ఇలాంటివి రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే నా సైజుకు తగ్గట్టుగా నేను ఈ విధంగా రెడీ చేశాను. చూడండి, దీనికి ఎన్ని బ్యాంగిల్స్ పడుతున్నాయి కదా! ఇలా ఒకటి ఖాళీగా ఉన్న ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర వేరే బాక్స్ ఉన్నా తీసుకోవచ్చు. మన చెప్పులకి వస్తాయి కదా, అలాంటి డబ్బాలైనా పర్లేదు. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఇలా బాక్స్లో పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత బాగుంది కదా! ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల లోపల ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయో కూడా మనకు కనిపిస్తాయి. దుమ్ము అది ఇది పట్టకుండా, బ్యాంగిల్స్ పలిపోకుండా చాలా రోజుల పాటు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, తర్వాత మనం ఎగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి ఎగ్ పెట్టెలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ఎగ్స్ అన్ని వాడేసిన తర్వాత ఈ పెట్టెలన్నీ పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని మనం ఇలా కట్ చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీ కానీ, రైస్ కానీ తెచ్చుకుంటాం కదా ఇలాంటి బాక్సుల్లో. అలాంటి బాక్స్ ఒకటి తీసుకొని దాని సైజులో నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇలా కట్ చేసేసుకొని అందులో పెట్టేసుకొని ఇందులో మనం ఎగ్స్ ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే ఎగ్స్ అనేవి అక్కడిక్కడ పడి పగిలిపోకుండా, చేయి తగలడం లాంటివి జరగకుండా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. చూడండి, మనం ఇలాగే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. దీనిపైన మనం కావాలంటే ఈ విధంగా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మూత ఏం అవసరం లేదనుకుంటే మామూలుగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇంట్లో ప్రతిరోజు అందరం దువ్వెన యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా అందరం దూసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కో ఆయిల్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఆయిల్ పెట్టుకున్న వల్ల, దూసుకున్న వల్ల అంతా ఆయిల్ అయిపోయి జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. అలా అని మనం ప్రతిరోజు సబ్బు వేసి వాష్ చేయలేము కదా. అంత టైం లేనప్పుడు ఈ విధంగా మనం ఫేస్కి వేసుకునే పౌడర్ కొంచెం ఇలా దువ్వెనపై వేసేసుకొని మనం యూజ్ చేయని బ్రష్ ఒకటి, పాత బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా అనుకున్నామంటే జిడ్డు అనేది లేకుండా, ఆయిల్ అనేది ఎక్కడ కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆయిల్ అది లేకుండా ఉంటుంది. మనం అలాగే చూసుకోవడం వల్ల డాండ్రఫ్ అయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా. ఈ విధంగా కనుక నీట్గా చేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా వాడుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనే సమస్య కూడా ఉండదు. చూడండి, ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిప్ నెంబర్ 4, మనం ఇలాంటి బౌల్స్లో కర్రీస్ కానీ ఏమైనా వేసుకొని వడ్డించుకుంటూ ఉంటాం కదా, చారు లాంటివి,
పోసుకుంటే మనం ఇలా స్పూన్తో వేసుకున్న తర్వాత స్పూన్ మళ్ళీ అందులో ఇలా పెట్టేస్తే అది అందులోనే మునిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా తీసుకోవాలంటే వేడిగా ఉన్న వస్తువులు అయితే వేడిగా స్పూన్ అనేది కాలిపోతూ ఉంటుంది తీసుకోవడానికి. అలా స్పూన్ అనేది అందులోనే పడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక చిన్న రబ్బర్ ఒకటి తీసుకొని ఇలా స్పూన్కి చివరన వేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి అస్సలే జారిపోవడం అనేది జరగదు. వేడిగా ఉన్న పదార్థాలైనా కూడా మనం ఇలా పెట్టేసుకొని తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఎంత చిన్న స్పూన్ అయినా కూడా బౌల్లో పడిపోకుండా ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ పూరీలు అప్పడాలు వేయించుకుంటాం కదా, అలాంటప్పుడు వాటిని తిప్పేసుకోవాలంటే ఇలా 2 స్పూన్లు యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వీటిని ఇలా రివర్స్ పెట్టేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకో వెనకాల సైడ్న మనం ఇలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసుకోవడం కానీ అప్పడాలు వేయించుకోవడం కానీ పూరీలు చేసుకోవడం కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిప్ నెంబర్ 5. తర్వాత ఇలాంటివి పిల్లలవి ప్యాంట్స్ నడుం దగ్గర కొంచెం టైట్ అయిపోయినవి ఉంటాయి కదా, ఇది మా బాబు ప్యాంటు నడుం దగ్గర కొంచెం టైట్ అయిపోయిందండి. ప్యాంట్ అంతా బాగానే ఉంది కానీ నడుం దగ్గర కొంచెం టైట్గా ఉంది లైట్గా. వేస్ట్గా పక్కన పడేయకుండా దీన్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ హోల్ ఉంది కదా, అందులో నుంచి ఒక రబ్బరు ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఇలా నాటు వేసుకోవాలి చిన్నగా. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేసుకుంటే చిన్నగా నాటులాగా పడిపోతుంది. దీన్ని మనం ఈ విధంగా బటన్కి పెట్టేసుకుంటే చూడండి కొంచెం వరకు టైట్గా ఉండే సమస్య అనేది ఉండదు. చూడండి మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టిప్ నెంబర్ 6. మనం ఇలాంటి ఆయిల్ వాడుతూ ఉంటాం కదా, హెయిర్కి పెట్టుకునే ఆయిల్ అయినా లేదంటే మనం వంటలో వాడే ఆయిల్ అయినా బాటిల్లో పోసుకుంటాం కదా, అలా వాడినప్పుడు అది సైడ్ నుంచి కారిపోతూ ఉంటుంది. అలా కారిపోకుండా ఉండాలంటే ఏదైనా పాతగా ఉన్న సాక్స్ ఒకటి తీసుకొని ఇలా బాటిల్కి వేసుకొని యూజ్ చేసుకున్నామంటే సైడ్ నుంచి కారిపోయినా కానీ అది బాటిల్కి పట్టకుండా మనం చేత్తోని పట్టుకున్నప్పుడు కూడా జారిపోకుండా చాలా నీట్గా ఉంటుంది, కింద పడిపోవడం కూడా ఉండదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పాతగా ఉన్న సాక్స్లని. ఐడియా నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 7. మనం కరివేపాకు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, మనం ఎంత బాగా స్టోర్ చేసినా కానీ ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు. కరివేపాకు అనేది తొందరగా వాడిపోతుంది. అలా వాడిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఒక చిన్న బాటిల్ ఒకటి తీసుకోవాలి. అందులో నిండా వాటర్ పోసుకోవాలి. మన దగ్గర ఎలాంటి బాటిల్ ఉన్నా పర్లేదు. ఈ విధంగా బాటిల్ నిండా వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం తీసుకొచ్చుకున్న కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని ఈ కాడలన్నీ సమానంగా వచ్చేలాగా అనుకోవాలి. ఈ విధంగా కాడలన్నీ ఒకే దగ్గరికి అనుకొని ఈ వాటర్లో మునిగిపోయేలాగా ఇందులో పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కరివేపాకు ఎక్కువ రోజులు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ బాటిల్ని ఇలాగే తీసుకెళ్ళి మనం వంటగదిలో పెట్టుకుంటే వంటగది కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా మనం కొత్తిమీర ఆకును కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. కరివేపాకు వాడిపోకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఐడియా నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 8. మనం వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటాం కదా, చాలామంది వెల్లుల్లి ఒలవాలంటే చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటారు. ఆయిల్ రాయాలి, ఎండకు పెట్టాలి, కొట్టాలి అని చెప్తూ ఉంటారు కదా, అవేం అవసరం లేదండి. మామూలుగా సింపుల్గా ఒలిచేయచ్చు. ఈ విధంగా ముక్కు ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కింద కొట్టేసి ఇలా తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేరే టిప్స్ ఏమో పాటించాల్సిన అవసరం లేదు. చిన్నగా ఒక్కసారి ఇలా కొట్టేసి తీసేస్తే సరిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది.
కొత్త ఎల్లిపాయలు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, పాత అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ విధంగా. కొత్తగా ఉండే ఎల్లిపాయలు అయితే ఆయిల్ రాసేసి ఎండలో పెట్టి కొట్టాలి, అలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఎల్లిపాయ ఒలిసిన తర్వాత ఇలాంటి కాడ ఉంటుంది కదా లోపల, దీన్ని కూడా మనం పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం పప్పులు స్టోర్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, అందులో ఈ విధంగా వెల్లుల్లి కాడని ఇలా పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నామంటే వెల్లుల్లి వాసనకు పురుగులు అవి పట్టకుండా పప్పు అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఐడియా నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 9, మనం ఉల్లిగడ్డలని ఈ విధంగా గంపలో కానీ సెల్ఫ్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కవర్లలో, అలా ఇలా మనం ఎంత బాగా స్టోర్ చేసుకున్నా కానీ ఉల్లిగడ్డలు అనేటివి స్మెల్ రావడం, తడి వచ్చేసి మురిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఇలా పేపర్స్ తీసుకొని ఏవైనా పర్లేదు, న్యూస్ పేపర్ అయినా పర్లేదు, ఇలా పిల్లలవి పుస్తకాలలో వాడే బుక్స్ పేపర్ అయినా పర్లేదు, టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా పర్లేదు, తీసేసుకొని ఈ విధంగా మనం స్టోర్ చేసుకునే ప్లేస్లో సెల్ఫ్లో అయినా పర్లేదు, కవర్లో అయినా పర్లేదు, మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటే అక్కడ ఈ విధంగా పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఉల్లిగడ్డలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.